ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం. అదేంటి అంటే 51 మంది ప్రభుత్వ డాక్టర్లని ఒకేసారి వాళ్ళంతా నిషేధం, అంటే ఏకంగా డిస్మిస్సే. సో అంటే వాళ్ళు అనధికారికంగా గైర్హాజరు అవ్వటం, మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. ఎంతో కీలకమైన పోస్టు. పేద ప్రజలకి, పేద రోగులకి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవలసిన వారు మరి అంత బాధ్యత రహితంగా ఉంటున్నారు అంటే దేనికి నిదర్శనం. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా నిర్ణయం తీసుకోవడం. అలాగే యువతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన క్రమంలో ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారు, ఎంత దూరం ప్రయాణం కొనసాగుతూ ఉంది, దాన్ని మరి ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతారు అనేది. ఇక ఆ తర్వాత మూడవది, మన మంత్రి వర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారి జన్మదిన రోజు. ముందుగా ఆయనకి మన ఆదాం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఒక మంత్రి ఆయన వెలిగొండ టన్నెల్లో సుమారుగా 20 గంటల పాటు ఉన్నారండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఏ మంత్రి కూడా ఆ రకంగా ఉన్నది లేదు. సో ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి అఫ్సన్ రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విధంగా చెప్పాలి అంటే ఒక సీరియస్ డెసిషన్ ప్రభుత్వ వైద్యులపైన తీసుకోవడం, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా మనం దేవుణ్ణి మన కళతో చూడాల, రైట్. కానీ మనకు వైద్యం చేసే వైద్యుడిని మాత్రం వైద్యో నారాయణో హరి అంటారు. ప్రత్యక్ష దేవుడిగానే చూస్తాం మనం. కరెక్ట్. నా చిన్నతనం నుంచి వయసు తారతమ్యం లేకుండా, ఆర్థిక స్థితిగతుల తారతమ్యం లేకుండా ఎవరినైనా చూసి లేచి నిలబడ్డారు అని అంటే అది వైద్యుడిని చూసే. రైట్. మేము చిన్నప్పటి నుంచి తెనాలో డాక్టర్ చదరవాడ కృష్ణయ్య గారు అని చెప్పని ఇట్లా అప్పటికే చాలా పాపులర్ డాక్టర్స్ ఉండేవారు. అవును. ఆ హాస్పిటల్లో ఆయన అలా నడిచొస్తుంటే ఒక 50 మంది 100 మంది పేషెంట్లు ఆయన కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నవాళ్ళు కూడా డాక్టర్ గారు వస్తున్నారు అన్న కబురు వింటేనే గౌరవభావంతో, భయంతో కాదు, ఆయన బ్రూస్లీ కాదు కలబడి కొట్టడానికి అందరినీ. భయం ఎందుకు ఉంటుంది డాక్టర్ గారు? ఆ డాక్టర్ గారంటే గౌరవంతో అందరికందరు లేచి నిలబడేవాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా. అంటే ఒకనాటితో కంపేర్ చేస్తే వైద్య వృత్తి ప్రమాణాలు తగ్గాయి, వైద్యులు కమర్షియల్గా తయారవుతున్నారు. అవును, ఇవన్నీ కూడా వాస్తవమే. కరెక్ట్. కార్పొరేట్ వైద్యం రంగప్రవేశం చేసిన తర్వాత ఈ కార్పొరేట్ వైద్యం సామాన్యులకు అర్థం కాని టెస్టులన్నీ కూడా రిఫర్ చేసి వైద్యం ఖర్చు పెంచి ఏదో రకమైన లూటీకి పాల్పడుతున్నారన్న ఆరోపణ కూడా ఉన్నాయి. రైట్. అందులో కూడా కొంత హేతుబద్ధత ఉంది. అవును, లేదని కూడా చెప్పను నేను. అయినా సరే ఇవాళ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారైనా, ఉండటానికి ఇల్లు లేకుండా చెట్టు కింద బతికే వ్యక్తి అయినా సరే, అతనికంటూ శారీరకంగా ఏదైనా ఒక అసౌకర్యం తలెత్తింది అని అంటే మొట్టమొదట సంప్రదించేది డాక్టర్నే. కరెక్ట్. ఆ అసౌకర్యాన్ని దూరం చేసి మళ్ళీ ఇతన్ని ఆరోగ్యవంతుడిగా చేయగలిగేది డాక్టరే. అటువంటి వైద్యులకి వాళ్ళ సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి. కాబట్టే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న డాక్టర్లు వాళ్ళు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అని చెప్పని ఎన్టీ రామారావు గారు ఒక చట్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అని చెప్పని తెలిసిన ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవంతో ఓకే సరే పోనీలే, వాళ్ళు వచ్చి కొద్ది గంటలు ఇక్కడ స్పెండ్ చేసినా చాలు, ఆ కొద్ది గంటల్లోనే కొన్ని వందల మందికి వాళ్ళు వైద్యం చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యుల మీద కఠిన చర్యలకైతే ఇప్పటివరకు ఉపేక్షించాలి. అవును, చూసి చూడనట్లు పోతా ఉన్నారు. అంటే కేవలం ఆ వృత్తి పట్ల ఉన్న మర్యాద మూలాన, అవును, గౌరవం మూలాన. కరెక్ట్. అయితే అది ఎక్కడి వరకు చేరుతుంది అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా ఊర్లో పిహెచ్సి ఉంది. ఓకే. 2014-19 మధ్యకాలంలో నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పిన ఒక కమిటీ ఉంటుంది. ఓకే. ఆ కమిటీలో ఆ ఎంపీపీ గారు, ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, డాక్టర్ గారు వీళ్ళందరూ కలిపి మెంబర్గా ఉంటారు. ఓకే.
ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి ప్రతి సంవత్సరం. అంటే వీళ్ళ జీతభత్యాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మెడిసిన్స్ ఇవన్నీ కాకుండా జనరల్ ఫండ్స్ కొన్ని వస్తాయి. ఆ ఫండ్స్ని ఆ హాస్పిటల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం, రైట్, అంటే ఇప్పుడు అక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీద పనిచేసే స్వీపర్లు, ఆయాలు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు కాక మిగిలినవి ఏ రూపంలో ఖర్చు పెట్టాలి అనేది ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం వీళ్ళందరూ కలిపి ఒక కమిటీ నిర్ణయం తీసుకుంటారు. ఆ కమిటీ ద్వారా నిర్ణయాలు చేస్తారు. ఈ క్రమంలో మేము అప్పుడు, అంటే నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ విజిట్ చేస్తే విచిత్రం ఏంటి అంటే అటెండెన్స్ రిజిస్టర్లో హాస్పిటల్లో స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు, రిజిస్టర్లో సంతకాలు ఉండేవి. ఏంటంటే ముందు రోజే సంతకాలు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, అక్కడ ఒక అంటే ఆయుష్ సెంటర్ ఉంది. ఆ డాక్టర్ అప్పటికి 2 నెలల నుంచి రావటంలా, కానీ సంతకాలు పెట్టి ఉంటున్నాయి. ఓకే, దీని మీద తాను తీవ్రంగా ఫైట్ చేసి డిఎంహెచ్ఓ గారి వరకు తీసుకెళ్ళి సడన్ ఇన్స్పెక్షన్స్ పెట్టించి, మేము ఏ రోజు డాక్టరు టైంకి రాకున్నా, ఒకవేళ మేము హైదరాబాద్లో ఉన్న ఇమ్మీడియట్గా మాకు మెసేజ్ వచ్చే విధంగా, ఎందుకు మా ఊరు హాస్పిటల్ చుట్టూ ఉండే ఇళ్ళన్నీ మా వాళ్ళే ఉంటారు, వాళ్ళందరినీ పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేసి డాక్టర్ టైంకి రీచ్ అవ్వకపోయినా ఫోన్ చేసేవారు. ఈరోజు మీరు టైంకి రాలా, పేషెంట్ వెయిట్ చేస్తున్నారు, ఎందుకు రాలేదు అని. ఫస్ట్ ఈ ఫేక్ సంతకాలని నివారించగలిగాం. తర్వాత టైంకి రప్పించడానికి చాలా ప్రహసనం చేసిన తర్వాత కానీ టైంకి రాలేదు. రైట్, అప్పటికి జరిగింది ఏంటో తెలుసా? అప్పటి వరకు 7, 8 మ్యాక్సిమం 17 మంది ఓపీ ఉండే హాస్పిటల్ డాక్టరు, సిబ్బంది టైంకి అందుబాటులో ఉండటం మొదలు పెట్టిన తర్వాత 60-70కి పెరిగింది ఓపీ పర్ డే. ఓ గుడ్. అంటే ఏంటి కారణం? అక్కడ అవసరంలో ఉన్న పేషెంట్లు ఉన్నారు, ఈ డాక్టర్ అందుబాటులో ఉండడు కాబట్టి అని చెప్పారు. అయితే ఆర్ఎంపీలు లేదంటే ఆటోకో బస్సో ఎక్కి సమీపంలో ఉన్న తెనాలో, పొన్నూరో, గుంటూరో వెళ్ళాలి. అవును, నీ గవర్నమెంట్ ఊర్లో హాస్పిటల్ పెట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ ని పెట్టి అక్కడ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్, సూపరింటెండెంట్లు ఇంతమందిని అపాయింట్ చేసి నెలకి 15 లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెడతా మెడిసిన్స్, ఎక్విప్మెంట్ అంతా ఫ్రీగా అందుబాటులో ఉంచితే ఊరు ప్రజలు టౌన్లోకి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన కర్మ ఏంటి? అవును, అంటే ఏంటి అక్కడ లోపం ఎక్కడ దొరుకుతుంది? నిజమే, ఆర్ఎంపీ డాక్టర్ కన్నా ఇతను క్వాలిఫైడ్ డాక్టరే. అవును, నువ్వు అందుబాటులో ఉంటావని నమ్మకం లేదు కాబట్టి ఆ నమ్మకం కోల్పోయిన పర్యవసానం ఖర్చు భరించైనా, శ్రమ కోర్చైనా సరే టౌన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అవును, ఇదే ఒక పిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, జిల్లా హాస్పిటల్స్ ఉంటాయి, బోధన ఆసుపత్రులు ఉంటాయి, అంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ ఉంటాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్సిలు ఉంటాయి. మరి ఇవన్నిటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం ఈ ప్రైమరీ హెల్త్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పని, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో ముందుగానే నివారించడానికి ఆస్కారం ఉంటుంది, వ్యాధిని ముందుగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది, అవసరమైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి పిహెచ్సిలకి అటెండెన్స్ ఉండట్లా, జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏదో వేరే వేరే పనులు ఎక్కడెక్కడో చక్క పెట్టుకుంటా ఉంటాం. అలాగే ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఇవాళ 7-8 మంది డాక్టర్లని నిన్న చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ కడుపు నిండిన బేరం, కడుపు ఆకలిగా, అంటే మనకి గ్రామాల్లో చెప్తారు, అవునవును, వాడిది కడుపు నిండిన బేరం రా, వాడిది ఆకలి లేని బేరం రా అంటారు. ఆకలితో ఉన్నాడు, వాడికి ఆ పూట పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు వాడు ఖచ్చితంగా తన ఆకలి, తన ఇంట్లో ఆకలి తీర్చుకోవాలి కాబట్టి పని చేస్తాడు. వాడికి ఈ నిమిషాన్ని నేను పని చేస్తే తప్పితే నా కుటుంబం గడవాల్సిన నెక్స్ట్ లేదు అని ఫీల్ అయిన వ్యక్తి ఉన్నాడు అనుకో, రిలాక్స్ అవుతాడు. పని అంటే నిర్లక్ష్యం పెరుగుద్ది, ఆ పని ఇచ్చే యజమాని పట్ల గౌరవం తగ్గుద్ది ఖచ్చితంగా. ఇది జరుగుతున్నది కారణం ఏంటి అంటే వీళ్ళకి ఆల్రెడీ బయట ప్రైవేట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఏదో ఒక హాస్పిటల్స్లో వీళ్ళందరూ భాగస్వాములు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం కన్నా కొన్ని రెట్లు వాళ్ళు ఎక్కువ బయట సంపాదించుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ హాస్పిటల్, ఈ వైద్యం మీద ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి.
ఏమవుద్ది, పీకుంటే పీక్కోమను. అదేదో రిజైన్ చేసి వెళ్ళిపోతే ఇంకా బాధ ఉండదు కదా ముందు. అంటే ఆ రకమైన నిర్లక్ష్య ధోరణి, ఆ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులకు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లా. దాంతో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఎవరి కోసం ప్రపంచం ఆగదు. అంతేగా. నువ్వు కాకుండా నీ బాబు ఇంకొకళ్ళు వస్తారు ఆ సీట్లోకి. వాళ్ళ ఆకలితో ఉన్నాళ్ళు, అవసరంలో ఉన్నాళ్ళు, ఇంకొక డాక్టర్ వస్తారు అక్కడికి. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఈ వృత్తి ద్వారా నా వైద్యం నిర్వహించుకోవాలి అని చెప్పి. కాబట్టి వాళ్ళ వృత్తి అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు, టూ మచ్ కమర్షియల్గా ఆలోచించిన వాళ్ళు ఈ రోజుకి చాలా మంది ఉన్నారు. అవును. సర్వీస్ మోటివ్తో పనిచేసే డాక్టర్లు ఈ రోజుకి చాలా మంది అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రజారోగ్యం అందుబాటులో ఉండగలుగుతుంది. అవును. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కఠిన చర్య అనిపించవచ్చు. ఒక్కసారే ఇంతమంది మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పని. అంటే మర్యాద ఇచ్చింది ప్రభుత్వం, మర్యాద నిలుపుకున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు మర్యాద ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలంటారు, ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలంటారు. ఆ మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు నిలుపుకోనప్పుడు ఇవాళ నీ పేర్లు పేపర్లోకి వచ్చి నిన్ను ఊస్టింగ్ చేశారు అని చెప్పని మేబీ డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మాకు డబ్బు ఉంటే చాలు, ఈ డబ్బుతోటి మేము మర్యాద కొనుక్కోగలము అనుకునే సెక్షన్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటే ప్రజలకి సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఆ సామాన్యుడి దగ్గర దక్కే గౌరవం ఇచ్చే జాబ్ సాటిస్ఫాక్షన్ వేరు. అవును. అలా కాకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టగలిగేవాడు వస్తాడు. వాడు ఆ డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న వ్యక్తి ఒక సామాన్యుడి ఇచ్చిన గౌరవం నీకు ఇవ్వడు. అంతేగా, ఖచ్చితంగా ఇవ్వడు. అక్కడ వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, గౌరవం ఏముంది, మాకు డబ్బులుంటే చాలు. ఒక నోబుల్ ప్రొఫెషన్ వైద్యో నారాయణో హరి అని చెప్పని అనుకోవటంలా వైద్యుడు కూడా కుబేరుడు ఉంటే చాలని ఫీల్ అవుతున్నారు, డబ్బులుంటే చాలని చెప్పని ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే వైద్యులు పెరిగిన నేపథ్యంలో అటువంటి వాళ్ళ అవసరం, వాళ్ళని కొనసాగించాల్సిన నెస్టీ కూడా ప్రభుత్వానికి లేదు. కరెక్ట్. వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళైనా సరే ప్రజలకు అందుబాటులో ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆ మర్యాద నిలుపుకోని వ్యక్తుల్ని ఆ వృత్తుల నుంచి తొలగించడం జరిగింది. ఇది 100% ప్రభుత్వం తీసుకున్న ఒక బోల్డ్ డెసిషన్. అవును. అంటే వాళ్ళ స్థాయిలకి హోదాలకి మర్యాదలు ఇస్తా ఎన్నాళ్ళు వేచి చూడాలి వాళ్ళ కోసం. వాళ్ళు రారు, ఇంకొకళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. అటువంటప్పుడు అంటే పేషెంట్లు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు వాళ్ళ కోసం అన్నెసరీగా ఇండెఫినెట్గా వెయిట్ చేయాల్సిన నెస్టీ కూడా లేదు. అవును. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని, ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అభినందించే తీరాలి. రైట్. ఇక ఆ తర్వాత ఈ యువతకు సంబంధించి ఇప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ అన్ని లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు అలా మీడియాలో కొడతా ఉన్నారు అని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు గ్రౌండింగ్ ఏమైంది, ఏమీ లేదు, మామూలుగా మీకు తెలుసు కదా, గూగుల్ డేటాబేస్ సెంటర్ అనగానే అది ఒక గోడౌన్ లాంటిదని. సో అటువంటి తరుణంలో ఇక్కడ పెట్టుబడిదారులు అలాగే యువతకి ఉపాధి ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి? ఇప్పుడు వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలోనే వాళ్ళ కూటమి తరపున ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టో రూపకల్పన కన్నా ముందే నేడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ తాను యోగాల పేరిట పాదయాత్ర చేసిన సందర్భంలోనే యువతకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. అవును. మీరు మాకు అధికారం ఇవ్వండి, రాబోయే 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి 20 లక్షల మందికి ఉపాధి కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు. పర్ఫెక్ట్. దాన్ని నమ్మిన యువత, ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆయన చేత వంచనకు గురయ్యాము అని చెప్పని ఒక రకమైన నైరాశ్యంలో మునిగిపోతున్న యువత లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి అతని వెనక ర్యాలీ అయ్యారు. అవును. అతని పిలుపే ఎన్డీఏ మేనిఫెస్టో అంశంగా రూపాంతరం చెందిన తర్వాత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకత్వాలు కూడా చాలా బలంగా ప్రజలకి ఆ వాగ్దానం చేశారు. అవును. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత గ్రాడ్యుయేట్ బయటకు వస్తూ ఉన్నారు. అవును. మరి అటువంటి యువత ఉపాధి అవకాశాలు దక్కకపోతే ఈ సంవత్సరం ఒక 2 లక్షల మంది బయటకు వచ్చారు. అందులో 1 లక్ష మంది కన్నా ఉపాధి దక్కితే మిగిలిన 1 లక్ష మంది
నెక్స్ట్ ఇయర్కైనా ఆపర్చునిటీస్ దక్కుతాయని ఎదురు చూడటానికి ఆస్కారం ఉంటుంది. అవును. ఈ 2 లక్షల మంది అలా మిగిలిపోతున్నారు. మరుసటి సంవత్సరం ఇంకొక 2 లక్షలు వచ్చి యాడ్ అవుతా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఎవరికి ఏ విధమైన ఉపాధి అవకాశాలు దక్కనప్పుడు డెఫినెట్గా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అరే మన ప్రతి చిన్న అవసరానికి తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అవును. మన తల్లిదండ్రి వాళ్ళ లగ్జరీ సాక్రిఫైస్ చేసి వాళ్ళ రెక్కల కష్టంతో మనం చదివించారు. అవును. వాళ్ళకన్నా మనం మెరుగ్గా బతకగలుగుతాము, మనం మెరుగ్గా బతకాలి అని చెప్పని అవును. వాళ్ళ త్యాగంతో మనం చదువుకున్నాం. ఇవాళ వాళ్ళలాగా మనం చాకరీ చేయలేకపోతున్నాం. అలా అని చెప్పని వాళ్ళు ఆశించిన విధంగా మనం ఉపాధి అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా ఏమవుతుందంటే ఈ ఒక నైరాశ్యం డిప్రెషన్కి దారితీస్తుంది. కరెక్ట్. డిప్రెషను అయితే వ్యక్తిత్వ పతనానికైనా దారి తీయటానికి ఆస్కారం ఉంటుంది, లేదు తప్పుదో పట్టిటానికైనా ఆస్కారం ఉంటుంది. మరి ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాల టెన్యూర్లో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేశారు. అవును. ఎలా వస్తాయి 20 లక్షల మందికి ఉద్యోగాలు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించాలి అని అంటే మరి రాష్ట్ర బ్రాండింగు జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా ఒక దెబ్బతిన్న బ్రాండింగ్ దక్కింది. మొట్టమొదట రాష్ట్ర బ్రాండింగ్ని రెస్టోర్ చేయాలి. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, మెరుగైన పాలసీస్ రూపొందించారు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, కావాల్సినంతటి ల్యాండ్ బ్యాంక్ ఉంది, కావాల్సినంతటి నీటి వనరులు ఉన్నాయి, కావాల్సిన పవర్ అవైలబిలిటీ ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది, పోర్టు కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, సత్వరం నిర్ణయాలు తీసుకొని అమలుపరచగలిగే ప్రభుత్వాలు ఉన్నాయి, మెరుగైన పాలసీస్ రూపొందించారు అన్న నమ్మకాన్ని కార్పొరేట్ ప్రపంచంలో నమ్మకం కలిగించాలి, ప్రచారం చేయాలి. అట్లా చేసినప్పుడు 100కి 100 పాళ్ళు పారిశ్రామికవేత్తలు ఒక విశ్వాసంతో అడుగు ముందుకేస్తారు. అవును. ఇవాళ జరుగుతున్నది అదే. రేపు 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 23 నెలల కాలం పూర్తవుతుంది. సంవత్సరం 11 నెలల కాలం. ఈ 23 నెలల కాలంలో ప్రభుత్వంతో సుమారుగా 22-23 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. ఒప్పందాలు ఖరారైనవి. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% పెట్టుబడి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి అని చెప్పని మన కళ్ళ ముందు ఉన్న వాస్తవం. మొత్తం మిగిలిన 28 రాష్ట్రాలకి కలిపి 74.7% దక్కితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25.3% దక్కాయి, ప్రతిపాదనలు దక్కాయి. వాటిని వాస్తవ రూపంలో గ్రౌండింగ్ చేయించగలగాలిగా. అలా గ్రౌండింగ్ చేయించే క్రమంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం కలిపి సమన్వయంతో ప్రతి ఎంఓయూని పర్సనల్గా కేస్ బై కేసు పర్సూ చేస్తూ వాళ్ళకి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయ సహకారాల గురించి, ఇవ్వాల్సిన రాయితీల గురించి, చేయాల్సిన కేటాయింపుల గురించి, ఇవ్వాల్సిన అనుమతుల గురించి కేస్ బై కేసు ప్రతి ఒక్కరితో చర్చిస్తూ ఆ పెట్టుబడి ప్రతిపాదనని వాస్తవ రూపంలో గ్రౌండింగ్ చేయించే విధంగా ఇప్పటికీ నిన్న జరిగింది 17వ ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. అందులో చర్చించి ఆ ప్రతిపాదనలు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత క్యాబినెట్కి వెళ్ళుద్ది. క్యాబినెట్లో కూడా ఆమోదించిన తర్వాత ప్రభుత్వపరమైన రాయితీలు, అనుమతులన్నీ మంజూరు చేయబడతాయి. ఓకే. అంటే ఏ సంస్థ అయితే గ్రౌండ్ అవటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ముందుకొచ్చారో ఆ సంస్థకు సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజరు, వాళ్ళ డిపిఆర్, వాళ్ళు కల్పించే ఉపాధి, వాళ్ళకి ఎంత భూమి అవసరం, ఆ భూమి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తారు, తద్వారా జరిగే వ్యాపార ప్రయోజనాలు, ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్, ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో చర్చించి ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఇప్పటికీ నిన్న జరిగిన ఎస్ఐపిబి తోటి సుమారుగా 11.5 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమం. నిన్నటితోటి నిన్న ఒక్క సమావేశంలోనే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు క్లియర్ చేశారు. సహజంగా మనకి ఒకప్పుడు 1,000 కోట్లతో ఏదైనా ఒక పరిశ్రమ ఒక రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతుంది అని అంటే అమ్మో 1000 కోట్ల రూపాయల పరిశ్రమ అంట అని చెప్పని అనుకునేవాళ్ళు. అటువంటిది ఇవాళ 1,00,000 కోట్లు అనేది
ఒక పీనట్ లాగా మారిపోయి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అంటున్న 2 లక్షల కోట్లు సాధారణంగా అయితే ఎంత కాలంలో జరుగుతుందండి? నిన్న ఒక రోజులోనే జరిగింది. అంటే గడిచిన కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు నిన్నటి SCBB సమావేశంలో అందులో రిలయన్స్ ద్వారా ప్రతిపాదించబడ్డ $17 బిలియన్ పెట్టుబడి ప్రతిపాదన, సుమారుగా 150,000 కోట్లకు పైగా ప్రతిపాదన ఒక్క రిలయన్స్దే ఉంది. అవును. దీనికి తోడు అదనంగా అదాని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒక 12,000 కోట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తయారీ యూనిట్ తిరుపతి దగ్గర ఒక 2,500 కోట్లు, ఓకే, ఇట్లా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు నిన్నటి సమావేశంలోనే క్లియర్ చేశారు. 27 ప్రతిపాదనలు ఒక్క రోజులో క్లియర్ చేశారు. దీని ద్వారా 39,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది అని చెప్పని నిన్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవి ఇమ్మీడియట్గా క్యాబినెట్ నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వీటిని ఆమోదిస్తారు. ఆ సంస్థలు గ్రౌండింగ్ అవడానికి వాటికి కావాల్సిన భూ కేటాయింపులు, ప్రభుత్వపరమైన అనుమతులు ఇవన్నీ కూడా వేగంగా, ఎలా అయితే గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన స్టేజ్ నుంచి శంకుస్థాపన జరగడానికి ఎంత వేగంగా అయితే ఆ పనులు జరిగాయో ఇది కూడా అంతే వేగంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నిన్న చూసాం మనం ఒక పక్క SIPB సమావేశంలో నిన్న ఈ ప్రతిపాదనలు ఆమోదిస్తున్న క్రమంలోనే ఇంతకు ముందు ఆమోదం పొంది క్యారియర్ ఎయిర్ కండిషనర్ సంస్థ నెల్లూరు జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుత తిరుపతి జిల్లా, ఆ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నిన్న నారా లోకేష్ గారి చేతుల మీదకి శంకుస్థాపన జరగడం జరిగింది. ఆ ఒక్క సంస్థ ద్వారానే ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రభుత్వం చూపిస్తున్న చొరవకి అనుగుణంగా స్పందిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు, రాష్ట్రం వైపు చూస్తున్న తీరు, రాష్ట్ర బ్రాండింగ్కి దక్కుతున్న ఆదరణ, రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు, తద్వారా ఇక్కడ జరగబోయే సంపద, ఇక్కడ పెరగబోయే సంపద సృష్టి, ఇక్కడ జరగబోయే సంపద సృష్టి, ఇక్కడ కల్పించబడే ఉపాధి, ఇక్కడ పెరగబోయే మార్కెట్ పొటెన్షియాలిటీ, వీటన్నిటితోటి ప్రభుత్వానికి పెరగబోయే ట్యాక్స్ రెవెన్యూస్, మరి ఒక ఆర్థిక విధ్వంసం వారసత్వంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ఇవాళ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయగలగాలి అని అన్న, మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచడం కోసం అప్పులు మాత్రమే గత్యంతరం అనుకుంటున్న స్థితి నుంచి ఇవాళ తిరిగి అసలు సిసలు సంపద సృష్టి చేయించుకోగలగాలి అని అంటే ఈ పెట్టుబడులు రప్పించుకోవడమే ఏకైక మార్గం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి తాను చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానంలో ఇప్పటి వరకు జరిగిన పెట్టుబడి ఒప్పందాలు సుమారుగా 23 లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది. అందులో ఇప్పటి వరకు అయిన SIBP క్లియరెన్స్లు ఇంతవరకు చూసుకుంటేనే సుమారుగా 13 లక్షల మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉన్నట్టుగా ప్రభుత్వం నిన్న ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఒక 13 లక్షల మందికి ఒక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ కనుక దక్కినప్పుడు దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా ఇంకొక 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఇవాళకి ప్రభుత్వం 23 నెలల కాల పరిమితి అయింది. ఇంకొక 2.5 సంవత్సరాల వరకు యాక్టివ్గా గవర్నమెంట్ ఇలానే పెట్టుబడులు రప్పించడానికి ఆస్కారం ఉంటుంది. నేను అనుకోవటం వచ్చే సంవత్సరం ఇంకొక CAA కన్వెన్షన్ జరుగుద్ది, ఇంకొక దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుద్ది. ప్రభుత్వం తోటి వాకిన్, అంటే ప్రభుత్వ పనితీరుని గమనించిన వాకిన్ ప్రతిపాదనలు కూడా డెఫినెట్గా వస్తాయి. బహుశా నేను అనుకోవటం ఎన్డీఏ కూటమి ఇదే వేగంతో కనుక పనిచేయడం జరిగితే 2029 ఎన్నికల నాటికి తాము చేసిన 20 లక్షల ఉపాధి కల్పన వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈ మధ్యకాలంలో CAA కన్వెన్షన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 లక్షలు అనే దాన్ని సవరించి 50 లక్షల ఉపాధి కల్పన అని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. బహుశా నేను అనుకోవటం ఆ దిశగా అడుగులేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని భావిస్తున్నా. ఇక తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, మనం చూసాం బుడమేర వాగు పొంగినప్పుడు కావచ్చు, ఆ తర్వాత మొన్న కూడా ఈ మంచి మండు వేసవిలో రిక్షా దొక్కటం కావచ్చు, చాలా వినూత్నంగా ఉంటారు. ఆయన జన్మదినం ఈరోజు. సో ఆయన వెలిగొండ టన్నెల్లో అన్ని గంటల సేపు ఉంటారు ఏంటండి? ఒక మంత్రి ఆయన, సాధారణంగా మంత్రి అనగానే ఖద్దరు నలగకుండా ఉంటారు, అటువంటి ఆయన చేయడాన్ని ఎలా చూడాలంటారు? అసలు లెక్చరర్గా పనిచేసిన డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నిమ్మల రామానాయుడు గారు, ఉన్నత విద్యావంతుడు, అంటే లెక్చరర్గా పనిచేసిన అనుభవం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత నిజంగా నేను అనుకోవటం నేటి సమకాలీన రాజకీయ నాయకులకి ఆయన ఒక ట్రెండ్ సెట్టర్గా నేను భావిస్తాను. నిమ్మల రామానాయుడు గారిని 3వ సారి ఎమ్మెల్యేగా నెగ్గారు ఆయన. అవును.
మూడోసారి ఎమ్మెల్యేగా నెగ్గున్న రామారెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మనం చెప్పుకొని తీరాలి. సహజంగానే తన నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన స్పందిస్తారు. ఇలా స్పందించే క్రమంలో ఒకరోజు తనకి తెలిసిన ఒక కుటుంబంలో ఒక మరణం సంభవిస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. ఓకే. ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళందరూ మల్లగొల్లాలు పడతా ఉన్నారు. కారణం ఏంటి అంటే అంత్యక్రియలకి ఆ బాడీ తీసుకువెళ్ళాలి. ఓకే. ఆ అంత్యక్రియలకి తరలించాల్సిన వ్యాన్ డ్రైవర్ అడ్రస్ లేడు. ఓహో. వ్యాన్ ఉంది, ఆ డ్రైవర్ ఎటే వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యాను డ్రైవ్ చేస్తే కానీ ఈ బాడీ శ్మశానానికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆయన ఎమ్మెల్యే, నేనున్నా రండి అని చెప్పని మీరు వ్యాన్లో ఎక్కించుకోండి అని చెప్పని ఆయన వ్యాన్ డ్రైవ్ చేస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. ఓ, ఇది చాలా మంది ఇది ఒక ఎమ్మెల్యే నుంచి మనం ఇది ఊహించగలుగుతామా? అసలు ఊహలో ఉండదు అది. ఓకే. ఆయన సైకిల్ వేసుకొని పొలం వెళ్తారు, సైకిల్ వేసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. ఒక శాసనసభ్యుడు సమకాలీన రోజుల్లో అంటే ఒకనాడు శాసనసభ్యులు వాళ్ళు గడిపిన సాధారణ జీవితాలు అవన్నీ మనందరం వినున్నాం. కానీ ఇవాళ ఒక రకమైన కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి అనుకుంటున్న టైంలో ఆయన ఎప్పుడు తన పార్టీకి గౌరవం ఇస్తూ తనకు అవకాశం హోదా కల్పించిన పార్టీకి గౌరవం ఇస్తూ పసుపు చొక్కా వేరే షర్ట్ ఉండదు. ఆఖరికి తన కుమార్తె వివాహం రోజు కూడా ఆయన పసుపు చొక్కా వేసుకునే ఉన్నారు. అంటే నాబోటి ఇప్పుడు నేను పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా, నాబోటి వాళ్ళందరికీ కూడా అలా మనం ఎందుకు ఉండకూడదు అనే ఒక స్ఫూర్తి కలుగుతూ ఉంటది ఆయన చూస్తుంటే. అటువంటి ఆయన ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో బుడమేరు అంటే కృష్ణానదికి అలాగే మున్నేరు పాలేరులకి విపరీతమైన వరద వచ్చి దాని ఇంపాక్ట్ బుడమేరుకు కూడా విపరీతమైన వరద వచ్చి ఊహించని స్థాయిలో కృష్ణానదికి 100 సంవత్సరాల్లో రెండో అత్యధిక వరద 11,49,000 క్యూసెక్ల వరద రావడం చూసాం మనం. ఈ క్రమంలో బుడమేరు వరద కృష్ణానదిలోకి తీసుకోలేక బుడమేరు కట్టలు గండిబడి అవి విజయవాడను ముంచెత్తిన తీరు చూసాం మనం. ఈ విజయవాడను ముంచెత్తుతున్న క్రమంలో మరి ఆ బుడమేరు కట్టలు గళ్ళు పూడిస్తే తప్ప విజయవాడ వరద నివారింపబడదు. మరి బుడమేరు కట్టల పూడిక అనేది ఆయన తన ఆఫీసులో కూర్చొని తన అధికారులను ఆదేశించి పర్యవేక్షించవచ్చు. కానీ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు విజయవాడ ప్రజలని ఈ వరద నుంచి వీలైనంత త్వరగా విముక్తులను చెయ్యాలి, ఇది మన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పని ఆ గళ్ళు పూడ్చివేత నీది బాధ్యత అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని పరిగణలోకి తీసుకొని ఆయనే స్వయంగా ఓ పక్క జోరున వర్షం కురుస్తూనే ఉంది, బురదలో ఆ కాలువ కట్ట మీదే బుడమేర కట్ట మీదే నిలబడి అంటే నిలువుగాళ్ల మీద ఆయన పర్యవేక్షిస్తూ కనీస మాత్రపు లగ్జరీ వైభవం హోదా ఇటువంటివి ఏవి పరిగణలోకి తీసుకోకుండా నాకు ఈ అధికారం అవకాశం ప్రజలు ఇచ్చారు, ఆ ప్రజలు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ఆ ప్రజలని ఆ కష్టాల నుంచి విముక్తి చేసే అధికారం వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, స్పందించాల్సిన బాధ్యత మాది అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్లే అలా నిలబడగలుగుతారు. అసలు సిసల ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పని సమాజానికి స్ఫూర్తి నింపుతున్న వ్యక్తిత్వం నిమ్మల రామారెడ్డి గారిది. చాలా మంది నాయకుల్ని చూసాం మనం కూడా, కానీ ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే నాయకుడిని చాలా కొద్ది మందినే నేను అనుకోవటం ఎక్సెప్షనల్ కేస్ నిమ్మల రామారెడ్డి గారు. అటువంటి ఆయన ఈ మధ్యకాలంలో ప్రాజెక్టులని అంటే అక్కడ జరుగుతున్న పనుల్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న తీరు చూసాం మనం. గతంలో హంద్రినివా కాలువ వెడల్పు పనులు జరుగుతున్న సందర్భంలో కూడా ఆయనే వ్యక్తిగతంగా హాజరయ్యి ఆ పనులను మానిటర్ చేసిన తీరు చూసాం. పోలవరం ప్రాజెక్టుని నిత్యం పర్యవేక్షిస్తున్న తీరు చూస్తున్నాం, పర్యటిస్తున్న తీరు చూస్తున్నాం. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి కూడా గతంలోనూ ఆయన టన్నులో స్పెండ్ చేశారు టైము, అక్కడ జరుగుతున్న పనుల్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. పోలవరం ప్రాజెక్టు గ్రౌండ్ జీరోలో నిలబడి అక్కడ ఇంకా చేపట్టాల్సిన పనులు, ఇంకా వెచ్చించాల్సిన ఖర్చు గురించి, కేటాయించాల్సిన బడ్జెట్ గురించి అక్కడ ఎస్టిమేట్స్ రూపొందింపజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన జూన్ 2026 నాటికి ప్రాజెక్టు పూర్తి కావడం కోసం ఇంకేమేమి హడ్డిల్స్ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఇంకేమేమి నెరవేర్చాలి అన్న అంశాల మీద ఒక అంచనాకు రావడం జరిగింది. ఇటువంటి క్రమంలో
జూన్కి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తొలి విడత నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఒక లక్ష్యం నిర్దేశించుకుంది. ఓకే. మరి జూన్ అంటే ఇవాళ ఆల్రెడీ మే మొదటి వారంలో ఉన్నాం మనం. అవును. మరి కాబట్టి ఈ జూన్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేయాలి అని అంటే పూర్తి చేసే స్థాయిలో అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అది ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించాలనుకున్నారు. అనుకున్నదే తడవగా ఆయన మొట్టమొదటి టన్నెల్లోకి మళ్ళీ ఒకసారి వెలుగొండ ప్రాజెక్టుకి వ్యక్తిగతంగా వెళ్ళారు. ఆ టన్నెల్లో అడుగుపెట్టిన రామానాయుడు గారు 12 కిలోమీటర్లు ఆయన ఆ టన్నెల్లో నడుస్తూ అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ సిబ్బందితో మాట్లాడతా అక్కడ కార్మికుల్ని మోటివేట్ చేస్తా 20 గంటల సేపు ఆయన టన్నెల్లోనే స్పెండ్ చేశారు. నిలువుగాళ్ల మీద 20 గంటల సేపు ఆ టన్నెల్లోకి వెళ్తే ఆయనకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ TBM మెషిన్ అంటారు, అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్. ఓకే. అది టన్నెల్లో ఇరుక్కుపోయి ఉంది. దాన్ని తొలగించితే తప్ప ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రాజెక్టు ఆ టనెల్లో కూడా 54 TMCలు నీళ్లు పారాలి రేపటి రోజున. ఈ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉంటే నీరు ఎదురుదంతే గానీ ఆ ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు పెట్టి నిర్మాణం చేసిన ప్రాజెక్టు పర్పస్ సాల్వ్ అవ్వదు. కాబట్టి మొట్టమొదట TBM మిషన్ తొలగించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ కళ సాకారం అవ్వాలి అని అంటే మొట్టమొదటి ఆ మిషన్ తొలగించాలి. కాబట్టి ఇమ్మీడియట్ దాని మీద చర్యలు తీసుకోమని చెప్పని, అలాగే అక్కడ సహాయ పునరావాస చర్యల కోసం 900 కోట్లు ఇమ్మీడియట్ గా డిపాజిట్ చేయబోతున్నామని చెప్పని. అంటే ఇక్కడ ఎంత వేగంగా పనిచేస్తున్నారని కాదు, ఆయన ఎంత అంటే బాధ్యతగా స్పందిస్తున్నారనేది ఇంపార్టెంట్. అసలు గ్రౌండ్ లెవెల్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిమ్మల రామానాయుడు గారు ఆయన సేవలు, ఆయన స్పందిస్తున్న తీరు ఒక రకంగా మాట్లాడుకుంటే గత 5 సంవత్సరాలు 2 ఇరిగేషన్ మినిస్టర్లు చూసాం మనం. ఒకరు అనిల్ కుమార్ యాదవ్, ఒకరు అంబటి రాంబాబు. వాళ్ళకి TMCకి క్యూసెక్కి తేడా తెలియదు. ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే ఆయన ఓపెన్ గానే చెప్పేశాడు, నేను లాయర్ని, నేను ఇంజనీర్ కాదు. ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు కూడా ఇంజనీర్ కాదు, ఇంకా దేవినేని ఉమా గారు ఇంజనీర్. ఆయన నిమ్మల రామానాయుడు గారు ఆయన లెక్చరరు, కానీ ఆయన సమస్యను అర్థం చేసుకున్నారు. ఆ ఇరిగేషన్ రంగ నిష్ణాతులతో చర్చించి అవగాహన చేసుకున్నారు. వాళ్ళు చెప్పేది వింటున్నారు, వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో కొనసాగుతూ ఉంటాం. అది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చేసుకున్న అదృష్టం. అటువంటి నిమ్మల రామానాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఇందాకే మీ ఛానల్ తరపున మీరు చెప్పారు, ఇవాళ మా పార్టీ నాయకుడు, మా ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో మీరు మరింత కాలం ఆయురారోగ్యాలతో మీ సేవలు ఇదే విధంగా ఇప్పటికి 3 సార్లు నెగ్గారు, కనీసం ఇంకొక 5-6 సార్లైనా నెగ్గి చిరస్థాయిగా మీరు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి, మీ సేవలు రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.